అందరికీ హాయ్ అండి. ఇప్పుడు మనం కొరమీను చేప ఇగురు చేసుకోబోతున్నాం. ఒకటి దగ్గర దగ్గర 3/4 కిలో ఉందండి. ఒకటి పావు కిలో మీద ఎక్కువ ఉంది. 2 చేపలనమాట. బాగున్నాయి, చక్కగా బతికి ఉన్నాయి. అయితే ఇలా ముక్కలు కోసేసుకుని చాలా నీట్గా కడిగేసుకుని శుభ్రం చేసుకుని అల్లం వెల్లుల్లి ఉప్పు కారం పసుపు పట్టించా. మామూలుగా అన్ని కూరలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాం కదా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిందండి. వేగిన తర్వాత ఇవి ఉప్పు కారం అన్నీ పట్టించిన ముక్కల్ని దీని మీద వేసేసుకుంటాం. చూడండి, ముక్కలు చాలా బాగున్నాయి నీట్గా. దీనిలో ముళ్ళు ఉండవు కదండి, తినడానికి కూడా బాగుంటుంది. కొరమీను ఎక్కువగా కొంచెం ఇగురే బాగుంటుందండి, అందు గురించి ఇగురు. 2 తలకాయలు 2 తోకలు వేరే ఇంకో ముక్క కలిపి పులుసు చేద్దాం వాటిని. ఇదిగోండి, అది వేసేసిన తర్వాత కొంచెం వాటర్ పోసాను. వాటర్ పోసి మసాలా పొడి, మనం ఇగుర్లకు వేసుకుంటాం కదండి, ఆ మసాలా పొడి ధనియాలు జీలకర్ర అన్ని రకాలు అన్నీ కలిపేసి పొడి కొట్టి మిక్సీ పట్టింది వేసేసాం అనమాట. ఫైనల్గా మనం అన్నిటి మీద వేసినట్టు కొత్తిమీర వేసేస్తాం. ఒక్కసారి ఉప్పు చూసుకొని మనం దించేసుకుని వేడి వేడి అన్నంతో తింటే ఇగురు కూర చాలా బాగుంటుందండి. పులుసు పులుసే, ఇగురు ఇగురే. అవి తలకాయలు తోకలు ఇవన్నీ కలిపి పులుసు పెట్టేసాం. ఇది ఇగురండి. చాలా బాగుంది చూడడానికి, తినడానికి కూడా అలాగనే ఉంటుంది. కొరమీను చూడండి చక్కగా ఉంది. కొరమీను ఇగురు రెడీ అయిపోయిందండి. ఇగోండి, ముక్కలు గట్టిగా ఉన్నాయి చక్కగా. దానిలాగా త్వరగా మెత్తగా అయిపోవండి తెల్ల చేపల్లాగా. ఇవి కొంచెం బాగానే ఉంటాయి గట్టిగా. కూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.